ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజు మనం కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ గారి గురించి మాట్లాడుకుందాము. ఈయన గురించి మన దేశంలో తెలిసిన వారు ఎంతమంది ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. దీనికి కారణం మన దేశ రాజకీయాలు ఇలాంటి గొప్పవారిని గురించి తెలియకుండా చేయటం. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. హెగ్డేవర్ గారు 1889లో ఉగాది నాడున నాగ్పూర్ లో తండ్రి బలిరామ్ మరియు తల్లి రేవతిబాయిలకు జన్మించారు. అసలు డాక్టర్ జీ పూర్వీకులు తెలంగాణలోని కందుకూరి ప్రాంత నివాసులు. అయితే భోస్లేల ఆహ్వానం మేరకు నాగ్పూర్ కు చేరుకున్నారు. మనం హెగ్డేవర్ గారిని డాక్టర్ జీ అని పిలుస్తాం కదా, కానీ వారి అసలు పేరు కేశవుడు. వీరు చిన్నతనంలోనే తన చదువుకునే వయసులోనే వారి పాఠశాల విద్యార్థులతో వందే మాత్రం అనిపించి ఆ పాఠశాల బహిష్కరణకు గురయ్యారు. ఒకానొక సందర్భంలో విక్టోరియా అంటే బ్రిటిష్ యొక్క రాణి జన్మదినానికి వారి పాఠశాలలో లడ్డూలు పంచిపెడితే బాలుడైన మన కేశవుడు వాటిని నేలకేసి విసిరికొట్టి వారిలోని దేశభక్తిని తెలియజేశారు. ఇదిలా ఉండగా బెంగాల్లో ఆనాటి రాస్ బిహారీ బోస్ మరియు అరవింద్ ఘోషుల ప్రభావం చేత బెంగాల్ అంతటా కూడా విప్లవ ఉద్యమంలో దేశ స్వాతంత్రం కోసం మహోన్నతమైన ఉద్యమం జరుగుతున్నది. ఆ కాలంలోనే మన కేశవుడు చదువు కోసం నాగ్పూర్ నుండి కలకత్తాకు వెళ్లారు. అక్కడ వారు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరటం జరిగింది. ఆ సంస్థలో చాలా మంది ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు వారి యొక్క ఉద్యోగస్తులను ఎదుర్కోవటానికి ఎప్పుడూ తయారుగా ఉండేవారు. కానీ అది ఒక రహస్య సంస్థ కాబట్టి దాని గురించి పూర్తి వివరాలు బయటకి రాలేదు. చదువు పూర్తి అయ్యాక హెగ్డేవర్ గారు డాక్టర్ పట్టాతో నాగ్పూర్ కు తిరిగి వెళ్లారు. అప్పుడు డాక్టర్ జీ నాగ్పూర్ ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. వారి నాయకత్వంలో చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. అలానే వారు చాలా సార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే వారిలో చిన్నతనం నుండే నిబిడీకృతమైన దేశభక్తి కొత్త తరహా ఆలోచనలకు ప్రాణం పోసింది. ఎందరో మహావీరులు ప్రాణత్యాగం అర్పించినా, ఎందరో వీరుల గొంతుకలు నరకబడ్డా, ఎందరో ఉరితీయబడ్డా దేశభక్తులకు యోధులకు కొదవలేకపోయినా ఎందుకు పరాధీయంలోకి వెళ్ళింది అనే ఆలోచన ఆయనలో మొదలయ్యింది. ఇప్పుడు గనక స్వాతంత్రం వస్తే దానిని నిలబెట్టుకునే సత్తా ఈ నాయకుల్లో ఉన్నదా, మళ్ళా పరాధీనం కామా అనే ఆలోచన వారిని కలిచివేసింది. అప్పుడు దేశంలో పరిస్థితి చూస్తే అనాదిగా పుట్టిన ప్రముఖులంతా ఆ రాజు చుట్టూ తిరిగేవారు. రాజ్యం గురించి ఒక్కరూ ఆలోచించేవారు కాదు. ఆ రాజు గనక చనిపోతే వీరులై ఉండి కూడా పారిపోయేవారు. రాజు భక్తులే కాని రాజ్య భక్తులు లేరు అని ఆలోచించి నిజమైన రాష్ట్ర భక్తులను తయారు చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో జరిగే ఉపన్యాసం విని బాగు అనే భారతీయులు ఇంటికి వెళ్లగానే దానిని మర్చిపోయేవారు. ఆ ఆలోచన ఉన్నవారు కూడా ఒంటరి వారమని ఎవ్వరికి వారే ఉండిపోయేవారు. తన కుటుంబాలు అన్న పరిధిలోనే జీవించేవారు. కానీ దేశం కోసం ప్రాణమిచ్చే భారతీయులకు పొదవేమీ లేదు. కానీ వారందరినీ గుదిగుచ్చి భారతమాతకు హారంలాగా తయారు చేసే సూత్రం మాత్రం లేదు. దానినే డాక్టర్ జీ సంఘ పద్ధతిలో నిరంతరం భారతమాత వీర జవాన్లను తయారు చేసే కార్ఖానం తయారు చేసినారు. దాని పేరే శాఖ. ఈ శాఖలో 1925లో మొదటిసారిగా భయ్యాజీ దానే, దాదారావు పరమార్దే, ఏక్నాథ్ రానాడే, బాలాసాహెబ్ దేవ్రస్, యాదరావు జోషి వీరు 5గురు మొట్టమొదటి శాఖలో పాల్గొన్నారు. ఈ శాఖల్లో తయారైన ఎంతో మంది వీరులు దేశ స్వాతంత్ర పోరాటంలో అలానే దేశ విభజన విషఫలాలను ఆపటంలో వీరే ముందు ఉండి ప్రాణాలు కోల్పోయినారు. అంతేకాదు విదేశీయులు మన మీద దాడి చేసినప్పుడు కూడా సైన్యానికి అనేక రకాలుగా సహాయం అందించినారు. దాని ఫలితమే 1963 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున సంఘాన్ని కవాతుకి అంటే పరేడ్ కి ఆ ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. అలానే డాక్టర్ జీ మొట్టమొదటి సంఘ సమావేశంలో పాల్గొన్న 6గురిలో ఒకరు. ఆ 6గురు ఎవరంటే శ్రీ మాననీయ డాక్టర్ జీ, శ్రీ బాపూజీ కావురే, శ్రీ అన్నా సహోని, శ్రీ విశ్వనాథ్ కేల్కర్, శ్రీ బాలాజీ హుద్దార్, శ్రీ బాపురావుజీ బేది. ఈనాడు మనం చూసుకున్నట్టయితే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ సంఘం తీర్చిదిద్దిన రత్నాలే. మరి ఇంత గొప్ప మహనీయుడికి నివాళులు అర్పించటం అంటే ప్రతి గ్రామంలో సజీవ శాఖ నిర్మాణం కావాలి. భారత్ మాతాకి జై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.